బయలుదేరారు సార్, వచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ జాతకాలు అనేవి నేను నమ్మను. మీరేదో సెంటిమెంట్ అంటున్నారు కదా, కాదనలేక ఒప్పుకున్నాను. మన పెద్దలు పెట్టిన ఆచారాలు పాటించడం మంచిదే కదా విశ్వ. ఆఫ్ కోర్స్, జాతకాలు ముహూర్తాలు చూసే పెళ్లిళ్ళు సక్సెస్ అవుతాయని లేదు, ఏమీ చూడకుండా చేసుకున్న ప్రేమ పెళ్లిళ్ళు ఫెయిల్ అవుతాయని కూడా లేదు కదా. ఏ బంధమైనా దాన్ని మనం నిలుపుకోవటంలోనే ఉంటుంది. అవును, చాలా కరెక్ట్గా చెప్పారు. తలరాతలు బావుండాలే గాని ఏమీ లేని వాళ్ళు కూడా గొప్పగా బతుకుతారు. తలరాత బాగోకపోతే గొప్పగా బతకాల్సిన వాళ్ళు కూడా ఏమీ లేని బతుకు బతుకుతారు. సుధా, ఎందుకు నువ్వు అలా కంగారు పడుతున్నావు? ఏం లేదన్నయ్యా, ఆ స్వామీజీ ఏం చెప్తారనని కొంచెం టెన్షన్గా ఉంది. హే, వై సుధా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం వీ డూ పరిహారం, నో? డోంట్ వరీ సుధా. మన కుటుంబాలు కలవటం ముఖ్యం, కానీ జాతకాలన్నీ జస్ట్ ఫార్మాలిటీ కోసం మాత్రమే. జయ ఈ ఇంటికి కాబోయే కోడలని మేమందరం ఫిక్స్ అయిపోయాం. స్వామీజీ వచ్చాకే కదా అసలు విషయం తెలిసేది. ఎవరేం చేసినా ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. గంగా, ఆ, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏటుంటది పెద్ద పాప, మొత్తాలు కుదిరేసి పెళ్లి ఫిక్స్ అయిపోతే పెళ్లి పనులు ఏటుంటాయి, ఎలా చేయాలని ఆలోచిస్తున్నా, అంతే కదండి చెల్లె? అవునన్నయ్య, మన జయ పెళ్లి బాగా జరగాలి కదా. వదినా, మనం అబ్బాయి తరపు వాళ్ళం, మర్చిపోయావా? మర్చిపోలేదు స్నేహ, కాకపోతే కాబోయే తోటి కోడలి మీద ప్రేమ. మా ఇంట్లో పని మనిషిగా ఉండాల్సింది రుద్ర కారణంగా ఇంటికి కోడలై కూర్చుంది. దీన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. గంగా, స్వామీజీ వచ్చేసరికి టైం పట్టేట్టుంది. వెళ్ళి అందరికీ కాఫీ పెట్టి తీసుకురా. సరే అమ్మగారు. ఆగు, అదే చేత్తో స్నాక్స్ కూడా తీసుకురా. అలాగే అమ్మగారు. కాసేపు మాట్లాడకుండా ఉండు. స్వామీజీ, మీ సందేహం ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మావయ్య గారు? జయ పిన్ని వాళ్ళ దగ్గరే పెరుగుంటే స్వామీజీ గారు అన్నట్లు క్రీడల్లోనే రాణించేది. ఎందుకంటే బాబాయ్ గారు క్రీడారంగంలోనే ఉన్నారు కదా. వాళ్లకు దూరంగా పెరిగింది కాబట్టి చదువుకుంది అంతే. చిన్న పొరపాటు అంతే కదా స్వామీజీ? వీరు చెప్పింది కరెక్టే. జయ ఎక్కడో నా అనేవాళ్లు లేకుండా పెరిగింది. ఇక తన్ని ఎవరు గైడ్ చేస్తారు? ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. ఇప్పుడు కూడా తను బాక్సింగ్ నేర్చుకోవచ్చు. ఏ గంగ మాత్రం పుట్టుకతోనే బాక్సింగ్ నేర్చుకుందా? రుద్ర పరిచయం అయిన తర్వాతే కదా నేర్చుకుంది. ఇప్పుడు ఛాంపియన్షిప్ వరకు వెళ్ళింది. అలాగే జయ కూడా నేర్చుకుంటుంది. అన్నీ మీరే డిసైడ్ చేస్తారా? స్వామీజీని చెప్పనివ్వండి. స్వామి, మీరు చెప్పండి. ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి అని మీ ఆరాటం నాకు అర్థమవుతుంది. కానీ ఈ జాతకాలకు వివాహ యోగం గోచరించడం లేదు. నేనందుకే ఇలాంటి వాటిల్ని బిలీవ్ చేయను. సాకులు చెప్పి
పెళ్లి ఆపేస్తారా? అలా ఎందుకనుకుంటాం విశ్వ? సమస్య అన్నాక పరిష్కారం కూడా ఉంటుంది. ఏదో ఒక పరిహారం చేసి పెళ్లి జరిపిద్దాం. ఇలాంటి గొడవలు వస్తాయనే నేను జాతకాలు వద్దు అన్నాను. ఇప్పుడు ఏమైందో చూసావా? పెద్దమ్మా, మీరు కంగారు పడకండి. మావయ్య, మీరు ఆవేశపడకండి. స్వామీజీ, సమస్య ఏంటో మీకు అర్థమైంది కదా? పరిష్కారం కూడా మీరే చెప్పండి. విధిని ఎవరూ తప్పించలేరు. మీరు చెయ్యాలనుకున్నది మీరు చెయ్యండి. మీరు తలపెట్టే పనులు మంచి కోసమే అయితే విశ్వం సైతం మీకు సహకరించి పరిస్థితులు అనుకూలించేలా చేస్తాయి. ధర్మబద్ధమైన సంకల్పానికి దైవ సహాయం ఎప్పుడూ ఉంటుంది. మనసులో ద్వేషం, మాటలో ప్రేమ గతాన్ని శిక్షించాలనుకుంటే వర్తమానం తప్పటడుగు వేస్తుంది. భవిష్యత్తులో మనశ్శాంతి లేకుండా చేస్తుంది.